బాబోయ్! ఈ చండాలాలు చూడడం మన వల్ల అయితే అవ్వట్లేదు. యాక్చువల్లీ పిచ్చి పట్టినట్లుగా ఎగురుతుంది. పిచ్చి పట్టినట్లుగా అరుస్తుంది. అమ్మవారొస్తే ఇలా పిచ్చి పట్టినట్లుగా ఎగరరు, దూకరు, ఇలాంటి పిచ్చి పనులు చేయరు. ఈవిడేమో పిచ్చి పట్టినట్లు అరుస్తుంది. ఆవిడేమో పిచ్చెక్కినట్లు ఆడుతుంది. ఆ పక్కన వాళ్ళందరూ ఏమంటారు? పుష్పాలు అంటారు. ఇలాంటి గొర్రెలు మన హిందువుల్లో ఉండబట్టే పక్కన జాతి వాళ్ళొచ్చేసేసి కొండ గొర్రెలుగా మనల్ని మార్చి పట్టుకెళ్ళిపోతున్నారు. ఏదైతేనేంలే హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారు గదా! అమ్మవారి పేరుతో అనుకోవడం మూర్ఖత్వం. మన మూర్ఖత్వాన్ని మనమే ఖచ్చితంగా ఖండించుకోవాలి. దీపం జ్ఞానం ఇక్కడ వెలిగించుకోవాలి. అర్థమవుతుందా? దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. కృష్ణ సంహారం మొదలైనది. నేను గెలిచాను. లోక కళ్యాణం చేయబోతున్నాను. భక్తి పేరుతో మోసపోవద్దు. మనకు చాలా చాలా భక్తి క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రాన్ని బట్టి మీకు వరాలు రావు. మీ మనసును బట్టి మీరు చేసే కార్యాలను బట్టి వస్తుంది. మీరు గుళ్ళకి గోపురాలకి మనశ్శాంతి కోసం వెళ్ళండి. స్వార్థంతో వెళ్ళొద్దు.